ఐటమ్ అండి రొయ్యల కూర, తెలంగాణ రొయ్యల కూర. తయారు చేసే విధానం అండి, ఫస్ట్ ముందు స్టవ్ వెలిగించుకోవాలండి. ఓకే, పాన్ పెట్టుకున్నాక ఇందులో ఆయిల్ పోయాలండి. ఫస్ట్ ఆయిల్ వేసినాక ఇందులో రొయ్యలు ఫ్రై చేసుకోవాలండి. ఫస్ట్ ఈ రొయ్యలు చాలా వాసన వస్తూ ఉంటాయి కదా, వాసన పోవాలంటే ఏం చేయాలండి? వెనిగర్ వేసి కడిగితే పోతాయి. ఇంకా ఏమైనా వేయాల్సి ఉంటుందా వెనిగర్తో పాటు? ఇంకా ముందు ఉప్పు వేసి కడగాలి, తర్వాత వెనిగర్ వేసి కడిగితే సరిపోతుంది. మూత పెట్టాలా? ఒక 2 నిమిషాలండి. ఈ వాటర్ అంతా ఇంకితేనే ఇది ఉడికినట్టండి. రొయ్య ఉడికినాక తీసేయాలి. ఇది ఇప్పుడు ఉడికిపోయినాయండి రొయ్యలు, తీసేయాలి. పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టు. మీ పేరు సరిత అన్నారు కదండి. సార్ మైక్ పెట్టుకోండి, చెప్పండి మీరు ఎలాంటి వంటలు చేస్తూ ఉంటారు? నాకు ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ అండి. నాన్ వెజ్ ఐటమ్సే ఇష్టమా మీకు కూడా? నాన్ వెజ్లో మీరు ఇవన్నీ వచ్చాయి ఇప్పుడు తను చేస్తున్నాయన్నీ కూడా మీకు? నాకు ఇది రాదండి. ఇది రాదా? ఓకే, నేర్చుకుంటున్నారు అనమాట ఇప్పుడు మాతో పాటు మీరు కూడా. ఇంకా మీకు ఏ ఐటమ్స్ వచ్చు? ఎక్కువ చికెన్ అలా చేస్తాను. చికెన్ ఎక్కువ ఐటమ్స్ చేస్తారా? ఇంకొంచెం ఆయిల్ వేసారా? ఇంకొంచెం ఆయిల్ వేసానండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయ ముక్కలు. చికెన్లో ఎన్ని రకాలు వచ్చండి మీకు? కొద్దిగా వచ్చండి, అలా కొద్దిగా అంతా తెలీదు. మా బాబు తినే ఐటమ్స్ చేస్తానండి ఎక్కువ. ఇందాక మీరు టీచర్ అని చెప్పారు కదా, అవునండి. ఏ క్లాసెస్ కి టీచ్ చేస్తుంటారండి? నేను కిండర్ గార్డెన్ కి టీచ్ చేస్తానండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. చిన్నపిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఓకే, అవునండి. ఏడుస్తుంటారు, గొడవ చేస్తుంటారు, వాళ్ళతోటే అండి. ఎలా మేనేజ్ చేస్తారండి పిల్లల్ని? మేనేజ్ చేయాల్సినంత అవసరం ఏం రాలేదు ఎప్పుడు. వాళ్ళు మామూలుగానే ఉంటారు పిల్లలు స్కూల్కి వచ్చారంటే. కొందరు ఎవరో ఒకరు ఉంటారు. ఓకే, చాలా మంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా కొత్తలో. కొత్తలో ఏడుస్తారు. వాళ్ళని ఎలా చెప్పి మాయ చేస్తారు? కాసేపు ఇంకా ఆడిపిస్తాము. మా స్కూల్లో ఉన్నాయి టాయ్స్, అవి ఇస్తాము. వాళ్ళు ఆడుతా ఆడుతా మర్చిపోతారు. టీచర్స్ పసుపు వేసేసారు. పసుపు వేస్తాను. ఇప్పుడు ఆనియన్స్, ఇది వెల్లుల్లి పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్. జనరల్గా అంటూ ఉంటారు చిన్నపిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టము, హైయర్ క్లాసెస్ కి చెప్పొచ్చు కానీ చిన్నపిల్లల్ని వాళ్ళని సముదాయించడం కానివ్వండి, వాళ్ళ సైకాలజీ అర్థం చేసుకోవడం కానివ్వండి చాలా కష్టం అని చెప్తుంటారు కదా. మీరు ఏమన్నా వాళ్ళ సైకాలజీని స్టడీ చేశారా? వాళ్ళది అట్లా ఏం లేదండి. పిల్లలు కొంచెం అలవాటు అవుతే వాళ్ళ మింగిల్ అయిపోతారండి. కారం వేయాలండి ఇందులో. ఓకే, చూసారు కదా, పసుపు వేసాము, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కొంచెం అలా అలా వేగిన తర్వాత కారం వేస్తున్నాం. ఫైనల్గా ధనియాల పొడి, ఇది గరం మసాలా పొడి వేయాలండి. గరం మసాలా, ధనియాల పొడి, ధనియా పొడి, కామన్ గా ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పుకోండి. ధనియా పొడి, గరం మసాలా పొడి, తర్వాత ఉప్పు వేసారండి, మళ్ళీ మర్చిపోతున్నాం మనం, ఉప్పు కూడా వేసేసారు. కామన్ గా ఉండేవి ధనియా పొడి, గరం మసాలా పొడి. అన్నిట్లో 90% నాన్ వెజ్ ఐటమ్స్ 90 ఏంటి 100% ఐటమ్స్ ఇవన్నీ లేకుండా ఇవి లేకుండా చేయరాదండి అసలు. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు ఫైనల్ గా మన రొయ్యలు పాపం బాగా వేగినాయి. ఓకే, అయిపోయిందండి ఇది. ఓకే, సర్వింగ్ బౌల్.
ఇప్పుడు నువ్వు కూడా టేస్ట్ చూస్తావు నాతో పాటు? చూడలే. ఇదండి రొయ్యలు. చాలా కమ్మగా ఉంది. చాలామంది రొయ్యలు ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళు ఈ వంట కంపల్సరీ నేర్చుకోవాల్సిన వంట. మరి ఈ తెలంగాణ రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. తెలంగాణ రొయ్యల కూరకి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, నూనె. తెలంగాణ రొయ్యల కూర తయారు చేసే పద్ధతి: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో రొయ్యలు వేసి వేగనివ్వాలి. పాన్ మీద మూత పెట్టి కొద్దిగా మగ్గనివ్వాలి. తర్వాత ఒక బౌల్లోకి వేగిన రొయ్యలను తీసుకోవాలి. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయలు వేయాలి. తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు రొయ్యలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, తెలంగాణ రొయ్యల కూర తయారు. ప్రశాంతి గారు, మీరు చేసి చూపించిన కీమా సేమియా అలాగే తెలంగాణ రొయ్యల కూర చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇంత మంచి నాన్ వెజ్ ఐటమ్స్ని పరిచయం చేసినందుకు ఎక్సో మీ ఇంటి వంట తరఫున ఒక చిన్న కానుక. థ్యాంక్స్ అండి. మరిన్ని సరికొత్త వంటకాలతో రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.